సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ, ఒక ఇద్దరి మధ్య ప్రేమ అనేది పుట్టడం అనేది నిజంగా అదొక గాడ్ గిఫ్ట్. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ కానీ మనకున్న టెన్షన్స్ కానీ ఒక రిలీఫ్ అనేది ఒక సోల్మేట్ ద్వారా తీరుతుంది. సో మంచిగా బాగా ఉన్నన్ని రోజులు బాగుండి తర్వాత వదిలేసినప్పుడు ఆ పెయిన్ అనేది వర్ణనాతీతం. అంటే ఎంత మంది 1000 మంది 100 మంది వచ్చి ఓదార్చినా కూడా ఆ పెయిన్ అనేది పోదు. సో అవతల పర్సన్ ఎప్పుడైతే నాకు నువ్వు వద్దు అన్నప్పుడు ఆ అమ్మాయి బాధ కానీ అబ్బాయి బాధ కానీ అది భరించలేక ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కాబట్టి సూసైడ్ అనేది అందుకే ఆ టైంలో జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. అంటే ఒకసారి మనల్ని వద్దు అన్న వాళ్ళ వెంటబడి వాళ్ళతో వెంబడ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదండి. నన్ను అడిగితే అస్సలు 110% అసలే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీకు తెలుసు, అంటే ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని ఒక భార్య గాని ఒక భర్త గాని ఒక ఫ్రెండ్ గాని, ఇందులో మనము అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి కాదు, ప్రతి ఒక్కరు ఒక మనిషి నువ్వు లేనప్పుడు నేను ఉండలేను, నువ్వే నాకు ప్రాణం అని అన్నది నీకు కూడా తెలుసు. అబ్బాయికి కానీ అమ్మాయి కానీ భార్యకు కానీ భర్త కానీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసు. తెలిసినప్పుడు నీ అవసరం అంతా తీరిపోయి ఇంకా నీతో నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయినప్పుడు, అంటే వాంటెడ్లీ నువ్వు బాధపడితే కూడా నాకు లెక్కలేదు, నువ్వు ఏమన్నా అయిపో అని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలండి కదా? వాంటెడ్లీ మీరు కష్టపడాలి, మీరు ఏడవాలి, మీరు బాధపడాలి, నువ్వు జీవితం నాశనం అయిపోవాలి అనే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వాళ్ళ గురించి మనం ఎందుకు కష్టపడాలి? మనం ఏడుస్తే వాళ్ళు చూస్తారు, అది వాళ్ళకి కావాలి. కాబట్టి ఏం చేయాలంటే, నా అడ్వైస్ అయితే, ఎవరైతే మనల్ని కాదని వెళ్ళిపోయారో వాళ్ళు లేరు, మన జీవితంలో లేరు. ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ నంబర్ బ్లాక్ చేయండి. వాళ్ళు మనకు లైఫ్ లో లేరు, ఇవాళ నుంచి లేరు వాళ్ళు. సో అంటే వాళ్ళ పర్పస్ ఏమంటే, నేను లేకుంటే కూడా వీళ్ళు సంతోషంగా ఉంటారా బాధగా ఉంటారా, మనం బాధపడితే చూడాలనే వాళ్ళు అనుకున్నప్పుడు అస్సలు నువ్వు ఎవరో నాకు తెలీదు, నీతో నాకు సంబంధం లేదు అనేలాగా ఉండాలి. కానీ అమ్మా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు. అవును, లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ వెంటనే ఇంకో ఆప్షన్కి వెళ్ళిపోయే ఇంకో పర్సన్ తో ఉండే వాళ్ళు ఉంటారు, కొందరు సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేక మీరు అన్నారు ఇందాక బ్లాక్ లో పెట్టు అని. ఓకే, కొన్ని రోజుల తర్వాత పెడతారేమో, మళ్ళీ వెంటనే అంటే వాళ్ళు అన్బ్లాక్ లోకి వచ్చేస్తూ ఉంటారు, అన్బ్లాక్ వస్తారు, అయ్యో నేను అలా అనుకోలేదు, నువ్వు ఇంత నా మీద ఇంత పెంచుకున్నావు అనుకోలేదు, నేను అలా అనుకోలేదు, మళ్ళీ కలిసిందాం. ఎప్పుడైతే ఒకటేనండి, ఎప్పుడైతే ఎవరి జీవితంలో నుంచి అయితే ఎవరైతే ఇంటెన్షన్ గా మనను బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్ తోనే వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ చేయరని గ్యారంటీ లేదు. అంటే ఒకటమ్మా, ఆ పెయిన్ వాళ్ళు తొందరగా దాన్ని హీల్ చేసుకోలేరు, ఆ గాయాన్ని. అదేనండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఇప్పుడు సెన్సిటివ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చెప్పుకున్నంత అంటే మనం ధైర్యం పరచుకోవడమే, లేకపోతే మన మైండ్ డైవర్ట్ చేయడమే, లేకపోతే మీరు తిరిగిన ప్రదేశాలు, లేకపోతే మీరు ఉన్న ఊరు వీలైతే కొన్ని రోజులు వదిలి వెళ్ళిపోవడమే. అంటే ఇదంటే జ్ఞాపకాలకు దూరంగా ఉండడమే. మనము మోటివేట్ చేసుకోవాలి, మనకి మనమే ఓదార్పు, మనమే ధైర్యం చెప్పుకోవాలండి. అంతే. మీరు అన్నట్టుగా అది చాలా కష్టం. ఒక మనిషి జ్ఞాపకాలు మర్చిపోవడం అనేది చాలా కష్టము. కానీ జ్ఞాపకాలు మర్చిపో అని అతను గాని అమ్మాయి గాని అబ్బాయి గాని భార్య గాని భర్త గాని వదిలి వెళ్ళిపోయాడు అంటే నువ్వంటే లెక్కలేదనే కదా, నువ్వు బాధపడాలనే కదా. నిన్ను బాధ పెట్టే వాడి గురించి నువ్వెందుకు బాధపడతావు? సో వాళ్ళ ఇంటెన్షనే నువ్వు బాధపడాలి, నువ్వు ఏడవాలి అనే కదా. మరి వాడి కోసం నువ్వెందుకు ఏడవాలి? హీస్ ఫైన్, బానే ఉన్నాడు, బయటికి వెళ్ళాడు, నీలాగా బాధపడుతున్నాడా? తెలియకలేదు, అతను తెలియక తప్పు చేయలేదండి, తెలిసే నువ్వు బాధపడాలనే ఉద్దేశంతోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎప్పుడైనానండి ఎలా ఉంటదంటే, ఒక మనిషి ఎవరైనా సరే, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నా ప్రాణం పోతుంది, నువ్వు లేకపోతే నా ఊపిరి కూడా తీసుకోలేను అని మీరు ఎప్పుడైతే వాళ్ళ ముందు వ్యక్తం చేస్తారో, మీ వీక్నెస్ మీ వీక్ పాయింట్ చెప్తారో, వాళ్ళు మిమ్మల్ని ఏ మాత్రం గౌరవించారండి. అంటే ఆ రకంగా కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే కొన్ని విషయాలు మనకి ఇష్టం లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే అంటే మనకి ఇష్టం లేని పనులు కూడా నీతో చేయిస్తూ ఉన్నాడో అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు అతను లేకపోతే నువ్వు ఉండలేవు కాబట్టి నీకు ఇష్టం లేని పనులు కూడా వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి.
సో అప్పుడు ఏంటి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనట్టే కదండి. అంతే. మనిషి, ప్రతి ఒక్క మనిషికి ఫస్ట్ మనము ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకోవాలి, మనం గౌరవించుకోవాలండి. అది లేనప్పుడు మాత్రం చాలా కష్టాలు వస్తాయి. లేదు, ఫైన్, వాడు ఏం చేసినా, వాడు ఎలా ట్రీట్ చేసినా, బాబు నేను నీ ఇంటి ముందుంటాను, ఒక కుక్కలాగా పడి ఉంటాను అనే పరిస్థితికి నువ్వు దిగదార్చుకుంటావా? అరే పోరా పో, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నీకంటే నేను రాజాలాగా బతుకుతాను, నన్నేంటో నేను ప్రూవ్ చేసుకుంటానని బతుకుతే ఎస్, మీరు అన్నట్టుగా ఆ గాయం మానడానికి, ఆ పెయిన్ తగ్గడానికి చాలా టైం పడుతుందండి. ఆ టైం ఎలా స్పెండ్ చేయాలంటే అస్సలు మర్చిపోవడానికి చాలా కష్టం అండి. ప్రతి క్షణము నిమిషానికి ఆ గుర్తులు అనేది మనకి వస్తూ ఉంటాయి. తప్పకుండా మనకు అతను గాని, అమ్మాయి గాని, అబ్బాయి గాని గుర్తొచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం బిజీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా ఉంటదంటే, ఊపిరి తీసుకోవడానికి కూడా నీకు టైం లేదు అనేలాగా ఉండండి. మీకు అసలు మంచినీళ్ళు తాగంటే కూడా నాకు టైం లేదు, అలా ఉన్నప్పుడు అసలు నీకు టైమే లేదు, దాని గురించి ఏం ఆలోచిస్తాం. అందుకని అంటే మనను కంట్రోల్ చేసుకోవాలండి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. నిన్ను ఎవరైతే బాధ పెట్టి నువ్వు బాధపడితే నీ కళ్ళల్లో నీళ్లు చూడాలని వెళ్ళిపోయిన వాడి గురించి వాడు లేడు అని మీరు అనుకున్న రోజే మీరు బాగుపడతారు. లేదా నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టు, బాబు నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేసినా పర్వాలేదు, నీ కాళ్ళ కింద పడి ఉంటా, మీ ఇంట్లో కుక్కలాగా ఉంటా, లేకపోతే నీ ఇంట్లో పని మనిషిలాగా ఉంటా అని నీ మొహం కనిపిస్తే నాకు చాలు అంటే, వాడు ఎలా ట్రీట్ చేసినా కూడా నువ్వు రెడీగా ఉంటే వెళ్ళు. అంతే. నీకు అది కావాలా ఇది కావాలనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. సో ఎవరైతే మనను కాదని వెళ్ళిపోయారో వాళ్ళ చుట్టూ తిరగడం అన్నంత అవివేకం అనేది అసలు ఏమీ లేదండి. నీవు నాకెంత అవసరం లేదో నాకు కూడా నీ అవసరం లేదు. ఎప్పుడైనా ప్రేమ అనేది, ఎఫెక్షన్ అనేది, లవ్ అనేది ఇరువైపులా ఉండాలండి. వన్ సైడ్ ఎఫెక్షన్, వన్ సైడ్ ప్రేమ అనేది ఎప్పుడు పనికి రాదండి. తప్పకుండా ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఇంటెన్షన్ గా మీరు బాధపడాలని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళను కూడా మీరు కూడా మర్చిపోవటానికే ట్రై చేయండి. వీలైతే కొత్త ప్రదేశాలకు వెళ్ళండి, కొత్త ఫ్రెండ్షిప్ చేసుకోండి, కొత్త పనులతో బిజీ అవ్వండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మీరు ఊపిరి పీల్చుకోలేనంతగా బిజీ అవ్వండి. అప్పుడు మాత్రమే మీరు బాగుపడతారు. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటి, వెళ్ళి వాడి ముందు ఒక బానిసలాగా బతకండి. వాడు ఎలా ట్రీట్ చేసినా కూడా మీకు ఓకే అంటే వెళ్ళి ఉండండి, ఫైన్. ఆ ఏడుపులోనే, ఆ బాధనే మాకు సంతోషంగా ఉందంటే వాడు ఏం చెయ్యాలి అంతే. మరి వాడు ఒక పని మనిషిలాగా చూస్తాడు, అలా అయినా కూడా నాకు పర్వాలేదు, ఆయన నీడైనా నేను చూసి బతుకుతానంటే ఎల్లుండు. మరి సో ఇది ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా డైవర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే నలుగురితో స్పెండ్ చేస్తే మనం ఏంటో. అంతే కానీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని కాదు కదా, లేకపోతే అదేంటి మగవాళ్ళైతే తాగుతారు, ఆడవాళ్ళైతే ఏం చేస్తారంటే టైం స్పెండ్ చేయడానికి ఇంకేదేదో పనులు చేస్తారు. అలాంటివన్నీ చేయకండి. సో వాళ్ళు మీరు బాధపడడానికి మాత్రమే చేశారు కాబట్టి మీరు ఆత్మహత్యలు చేసుకోవడము, మీరు వాళ్ళ కోసం పుట్టలేదండి. ఎవడైతే నిన్ను రిజెక్ట్ చేసిన వాడి కోసం నువ్వు పుట్టలేదు. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నువ్వు ఒక క్షణం లేకపోతే బాధపడే నీ తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉంది. అంతకంటే అదృష్టం ఉంటే అంతకంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. కాదు అన్న వాళ్ళ కోసం మీరు ఆలోచించకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. సూపర్ అండి. ఖచ్చితంగా ఏది జరిగినా మన మంచికే అంటారు. ఏదో ఇదంతా మన మంచికే అనుకోండి, నెక్స్ట్ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండొచ్చు మనకి, అందుకే ఇలా జరుగుతున్నాయని అనుకోండి. ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.